శ్రీ గురుభ్యో నమః. శ్రీదేవి భాగవతం తృతీయ స్కందం 12-13 అధ్యాయాలు. దేవి యజ్ఞ భేదాలు. సౌనకాది మహామునులారా, వ్యాసుడు ఉపదేశంతో జనమేజయుడు సంతృప్తి చెందాడు. దేవి యజ్ఞం ఎలా చేయాలో, మంత్రాలు ఏమిటో, హోమ ద్రవ్యాలు ఏమిటో, ఎందరు బ్రాహ్మణులు కావాలో, ఏమి దక్షిణలు ఇవ్వాలో తెలియజేయమని యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో చేస్తానని అన్నాడు. అప్పుడు వ్యాసుడు దేవీ యజ్ఞ విధానం వివరించాడు. జనమేజయ, దేవీ యజ్ఞ విధానం చెబుతున్నాను తెలుసుకో. సాత్విక రాజస తామస భేదాలతో ఈ యజ్ఞం 3 విధాలు. మునులు సాత్విక యజ్ఞం చేయాలి. నీ వంటి రాజులు రాజస యజ్ఞం చేయాలి. తామసం కేవలం రాక్షసులకే. జ్ఞానులకు విముక్తులకు ఇవి ఏవీ పట్టవు. సామగ్రి సంభారాలతో ప్రమేయం లేని అంతర్యజ్ఞం భారతి. దేశము, కాలము, ద్రవ్యము, మంత్రము, బ్రాహ్మణులు, శ్రద్ధ ఇవన్నీ సాత్వికంగా ఉంటే దాన్ని సాత్విక యజ్ఞం అంటారు. ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మంత్రశుద్ధి ఇవి చాలా ముఖ్యం. పూర్ణ ఫలాన్ని ఇస్తాయి. లేకపోతే యజ్ఞం ఫలించదు. అన్యాయార్జితమైన ద్రవ్యం సుకృతానికి పనికిరాదు. దానివల్ల ఇహలోకంలో కీర్తి రాదు, పరలోకంలో ఫలం దక్కదు. అందుచేత న్యాయార్జితమైన ద్రవ్యాన్ని సుకృతాలకు ఉపయోగించాలి. అప్పుడే యజ్ఞం సర్వత్మాన ఫలిస్తుంది. దీనికి నీ వంశంలోని చక్కటి ఉదాహరణ ఉంది. పాండవులు రాజసూయం చేశారు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి పూజలు అందుకున్నాడు. బ్రాహ్మణులంతా భూరి దక్షిణలతో సంతృప్తి చెందారు. కానీ యజ్ఞం పూర్తయి 3 నెలలన్నా తిరగకుండానే పాండవులు అడవుల పాలయ్యారు. జూదంలో ఓడిపోయారు. పాండవ ధర్మపత్ని అవమానాల పాలయ్యింది. ఇన్ని కష్టాలు వచ్చాయి అంటే యజ్ఞఫలం ఏమైనట్టు? మహాత్ములయ్యుండి విరాటరాజుకు దాసులయ్యారు. కీచకుడి చేతిలో ద్రౌపది పరాభవం చూసింది. కీచకుడి చేతిలో ద్రౌపది పరాభవం చవిచూసింది. బ్రాహ్మణాశీర్వాదాలు ఏమైపోయినట్టు? వాసుదేవుడి పట్ల పాండవులకున్న అనన్య భక్తి ఎక్కడికి పోయింది? సభలో జుట్టు పట్టుకుని ఈడుస్తుంటే ద్రుపద రాజకుమారిని కాపాడలేకపోయారేమి? ఈ ధర్మ విపర్యాయానికి కారణం ఏమిటి? రాసి పెట్టి ఉంది, అలా జరిగింది అన్నట్టయితే వేదమంత్రాలు వ్యర్థమైపోవా? అవి వ్యర్థమైపోతే మొత్తం వ్యవస్థ అంతా వ్యర్థమవుతుంది. సర్వ ప్రమాణాలు వ్యర్థమవుతాయి. సర్వ ఉపాయాలు వ్యర్థమవుతాయి. అందుచేత జరగవలసింది జరిగింతుంది అనే ఆలోచన బుద్ధిలోకి రాకూడదు. దైవము ఉపాయము రెండింటినీ అంగీకరించి ఆలోచించాలి. సర్వం ప్రమాణం వ్యర్థం స్యాత్ భవేతవ్యే కృతే హృది. ఉభయం చాపి మంతవ్యం దైవం చోపాయ ఏవచ. కృతే కర్మణి చేసిద్ధిర్విపరీత యథా భవేత్. వైగుణ్యం కల్పనీయం స్యాద్ ప్రాజ్ఞై పండితామౌళిభిః. ఒక మంచి పని చేసినప్పుడు విపరీత ఫలం వస్తే ఆ పనిలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని భావించాలి. దానికోసం శోధించాలి. కర్తృభేదము, ద్రవ్యభేదము, మంత్రభేదము ఈ 3 ఏదో ఒకటి జరిగి ఉంటుంది. ఒకప్పుడు దేవేంద్రుడు రాక్షస వినాశం కోసం యజ్ఞం చేశాడు. దానికి విశ్వరూపుణ్ణి గురువుగా బ్రహ్మ వరించాడు. అతడు రాక్షస పక్షం వాడు. బుద్ధి పోనిచ్చుకుంటాడా? దానవులకు దేవతలకు స్వస్తి అగుగాక అంటూ యజ్ఞం ముగించాడు. రాక్షసులంతా వినాశానికి బదులు తల్లి పజ్జన చేరి హాయిగా దినదినాభివృద్ధి చెందుతున్నారు. ఇదేమిటా అని ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఎక్కడ పొరపాటు జరిగిందో గ్రహించాడు. ఇది కర్తృభేద దోషం. విశ్వరూపుణ్ణి గురువుగా పెట్టుకోవడం యజ్ఞ విపరీత ఫలాన్ని ఇచ్చింది. ఇంద్రుడు అలిగి వజ్రాయుధానికి పని చెప్పాడు. విశ్వరూపుడి శిరస్సులు తరిగేశాడు. ద్రోణుణ్ణి సంహరించే పుత్రుడు కావాలంటూ ద్రుపదుడు యజ్ఞం చేశాడు. ఏ లోపము లేకుండా కర్తృ ద్రవ్య మంత్రశుద్ధితో నిర్వహించాడు.
దృష్టద్యుమ్నుడు ద్రౌపది జన్మించాడు. ద్రుపదుడి కోరిక నెరవేరింది. యజ్ఞం సఫలమయ్యింది. అలాగే దశరథ మహారాజు పుత్రకామేష్టి నిర్వహించాడు. 4 కొడుకులను పొందాడు. నిర్దుష్టంగా యుక్తియుక్తంగా నిర్వహిస్తే యజ్ఞాలు ఇలా ఫలితాలను ఇస్తాయి. దోషజుష్టంగా చేస్తే విపరీత ఫలితాలను ఇస్తాయి. అందుచేత అత్యంత జాగరూకులై చెయ్యాలి. పాండవుల యజ్ఞంలో కూడా ఒకపాటి వైగుణ్యం ఉంది. అందుకే విపరీత ఫలం వచ్చి కష్టాల పాలయ్యారు. రాజసూయానికి వారు వినియోగించిన ద్రవ్యం న్యాయార్జితం కాదు. రాజులను కొట్టి దోచి తెచ్చిన ధనంతో అందులో పడింది. అందుకని బెడిసి కొట్టింది. లేదా సాభిమానులై అధికార సంపత్ ప్రదర్శనగా చేశారు కనుక అయినా విపరీత ఫలం వచ్చి ఉండాలి. సాత్విక యజ్ఞం అత్యంత దుర్లభం. ఇది వైఖానస మునీశ్వరులకు విహితమైన యజ్ఞం. వారు నిత్యము సాత్వికాహారమే తీసుకుంటుంటారు. నిరంతర తపస్సులు న్యాయార్జితము అరణ్యలబ్ధము అయిన ద్రవ్యాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. లేదంటే సంస్కార సంపన్నమైన ఋషిద్రవ్యం వాడుతారు. యోపస్తంభాలతో పని లేకుండా కేవలం పురోడాశాన్ని మంత్రపూర్వకంగా హోమం చేస్తారు. యజ్ఞం పట్ల మంత్రం పట్ల శ్రద్ధ ఇంత అంతా కాదు. ఇలా చేస్తే అవి సాత్విక మఖాలు ఉత్తమోత్తమాలు. రాజస యజ్ఞాలలో ద్రవ్య బాహుల్యం ఉంటుంది. యోపాలు ఉంటాయి. ఇవి క్షత్రియులకు వైశ్యులకు విహితాలు. దానవులకు చెప్పిన తామస మఖాలు సక్రోధాలు సామర్శాలను ఇవి మదవర్ధకాలు క్రూర యజ్ఞాలు. మోక్ష కాముకులైన మహాత్ములకు మునులకు విరక్తులకు చెప్పింది మానస యజ్ఞం. ఇది పూర్ణ యజ్ఞం. మిగతా యజ్ఞాలకు శ్రద్ధ ద్రవ్య క్రియ బ్రాహ్మణ దేశకాలాది లోపాలు ఉండవచ్చు. మానస యజ్ఞానికి వాటితో పని లేదు. మొట్టమొదట మనసును గుణవర్జితంగా శుద్ధిపరుచుకోవాలి. మనస్సు శుచిగా ఉంటే దేహము శుచిగా ఉన్నట్టే. ఇంద్రియార్థాలను విడిచిపెట్టడమే మనశ్శుద్ధి. అప్పుడు దానికి యజ్ఞం చేసే అధికారం సిద్ధిస్తుంది. విశాలమైన మండపాన్ని యాజ్ఞయతరు స్తంభాలతో మనస్సులోనే కల్పించుకోవాలి. అందులో శాస్త్ర సమ్మతమైన కొలతలతో వేదిని నిర్మించుకోవాలి. ఋత్విగ్ర బ్రాహ్మణ వర్ణం సమర్చనం అన్నీ మనస్సుతోనే ప్రాణాపాన వ్యాన సమాన దానాగ్నులను 5 యజ్ఞ వేదికలలో తత్తన్మంత్రాలతో స్థాపించాలి. వీటిలో ప్రాణము, గార్హపత్యాగ్ని, అపానము, అహావనీయాగ్ని, వ్యానము, దక్షిణాగ్ని సమానము, అవసధ్యాగ్ని ఉదానము, సభ్యాగ్ని ఇవి పరమోత్కృష్టమైన అగ్నులు. త్రిగుణ వర్జితము శుచి మంతము అయిన ద్రవ్యాన్ని మనస్సుతోనే భావించాలి. మనస్సే హోత, మనస్సే యజమానుడు, నిర్గుణ సనాతన పరబ్రహ్మ ఈ యజ్ఞానికి అధినేత. బ్రహ్మ విద్యాస్వరూపిణి అఖిలాధార అయిన ఆది పరాశక్తిని ఉద్దేశించి ఆ ద్రవ్యాన్ని ప్రాణాగ్నిలో హవనం చేయాలి. తరువాత చిత్తాన్ని ప్రాణాన్ని నిరాలంబం చేసి కుండలి మఖ మార్గంతో శాశ్వత పరబ్రహ్మాన్ని ఉద్దేశించి హవనం చేయాలి. స్వాత్మ రూపమైన మహేశ్వరుని స్వానుభూతితో యోగ సమాధితో నిరాకులుడై ధ్యానించి తనలో సర్వభూతాలను చూడగలిగితే మహేశ్వరుని చూడగలుగుతాడు. సర్వభూత స్తమాత్మానం సర్వభూతాని చాత్మని యథా పశ్యతి భూతాత్మ తదా పశ్యతి తాం శివాం. ఆ సచ్చిదానంద స్వరూపిణిని దర్శించినవాడు బ్రహ్మవేత్త అవుతాడు. అతడికి మాయాధికమంతా దగ్ధమై నశించిపోతుంది. ప్రారబ్ధ కర్మ మాత్రం శరీరం ఉన్నంత వరకు ఉంటుంది. అతడు జీవన్ముక్తుడు. పార్థివ శరీరాన్ని విడిచిపెట్టిన తక్షణం మోక్షాన్ని పొందుతాడు. ఈ మానస యజ్ఞం ఇచ్చే ఫలం కేవలం మోక్షం. అది శాశ్వతం.
మిగతా యజ్ఞాలు ఇచ్చే లౌకిక ఫలాలు అశాశ్వతాలు. అగ్నిష్టోమం అనే యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది, కానీ పుణ్యం క్షీణించిపోగానే మళ్ళీ మానవలోకంలో జన్మించక తప్పదు. రాజన్నేవం కృతో యజ్ఞ మోక్షదో నాత్ర సంశయ. అన్యే యజ్ఞా సమకాస్తు ప్రభవంతి క్షయోన్ముఖా. నాయన జనమేచయ, జగదంబికను భజించినవాడు అన్నిటా కృతకృత్యుడు అవుతాడు. అందుచేత అన్ని ప్రయత్నాలతోనూ అన్ని విధాలుగాను శ్రీ భువనేశ్వరిని ధ్యానించాలి, వినాలి, జపించాలి. మానస యజ్ఞం రాజులకు కాదన్నానుగా, దాన్ని అలా ఉంచు. ఇప్పటికీ నువ్వు తామస యజ్ఞం చేశావు. సర్పయాగం తక్షకుడితో పెట్టుకుని కోటాను కోటులుగా సర్పాలను యాగాగ్నికి ఆహుతి చేశావు. ఇప్పుడు దేవి యజ్ఞం చెయ్యి. సృష్ట్యాదిలో విష్ణుమూర్తి చేశాడు. ఇలా ఇప్పుడు నువ్వు చెయ్యి. ఎలా చెయ్యాలో నేను చెబుతాను. చేయించడానికి సమర్థులైన యాజ్ఞకులు ఉన్నారు. యజమానుడవై ఈ యజ్ఞం చేసి యజ్ఞ ఫలాన్ని నీ తండ్రికి ధారపోసి అతడి దుర్గతిని తొలగించు. విప్రావమానం పాపం వల్ల నరకం తప్పదు. దానికి తోడు శాపదోషం ఒకటి ఉంది. దుర్మరణం ప్రాప్తించింది. నీ తండ్రికి ఆకాశంలో కాదు, భూమి మీద కాదు, దర్భలపైన కాదు, సంగ్రామంలో కాదు, గంగలో కాదు, సౌధంలో స్నాన దాన దివిహీనమైన మరణం పొందాడు నీ తండ్రి పరీక్షిత్తు. ఇది చాలా రకాలుగా దుర్మరణం, చాలా రకాలుగా నరక కారణం. జనమేజయ, కాలం ఆసన్నమైందని ముందుగా తెలియడం ఒక అదృష్టం. అలా తెలిసినప్పుడు ఏ సాధన లేకపోయినా మనస్సు నిర్వేదాన్ని పొందాలి, వైరాగ్య భావన కలగాలి. ఇది పంచభూతాత్మక శరీరం. దానితో నాకు ప్రేమయం ఏమిటి, సుఖమేమిటి, దుఃఖమేమిటి? ఇది రాలిపోతే రాలిపోని, నేను నిర్గుణుడును, విముక్తుడను, నశించేవి నశిస్తాయి. అందులో బాధపడాల్సింది ఏముంది? నేను బ్రహ్మను, సంసారిని కాదును, సదాముక్తుడను, సనాతనుడను. దేహంతో నాకు ఏ సంబంధము లేదు. కర్మానుబంధాలన్నీ శుభాలు కానీ అశుభాలు కానీ అన్నీ వదిలిపోయాయి. అదృష్టవశాత్తు ఈ అతి ఘోరమైన సంసార సంకటం నుంచి త్వరగా విముక్తిని అయ్యాను. ఇలాంటి వైరాగ్య భావం పరీక్షిత్తుకి కలిగి ఉండాల్సింది, కలగలేదు. కలిగి ఉంటే స్నాన దానాదులు లేకపోయినా దుర్మరణం అయ్యేది కాదు, ముక్తి కారకమే అయ్యేది. అయినా నాయనా, ఇలాంటి వైరాగ్య భావన కలగడం అంటే అది అంత తేలిక పని కాదు. మహాయోగులే ఒక్కొక్కసారి తలకిందులవుతూ ఉంటారు. మీ తండ్రి మాట చెప్పాలా? ఈ దేహాన్ని రక్షించుకోవడం ఎలాగా? రాజ్యాన్ని శత్రువుల పాలు కాకుండా చూసుకోవడం ఎలాగా? శాపం తప్పించి నన్ను బతికించేవాడేవడు? మంత్రజ్ఞుల, తంత్రజ్ఞుల, మనుల, మందుల అందరినీ పిలిపించండి అంటూ సౌదాగ్రంలో కూర్చొని ఇన్ని రోజులు ఆరాట పడ్డాడే తప్ప దేహ మమకారాన్ని వదిలించుకోలేకపోయాడు. ఆ ఆరాటంలో స్నానం, సంధ్య, దానం, ధర్మం అన్నీ మరచిపోయాడు. దేవి స్మరణ లేదు, భూశయనం లేదు. మోహాన్నవంలో మునిగిపోయి సౌధంలోనే మరణించాడు. ఇవన్నీ నరక హేతువులే. కాబట్టి మీ తండ్రిని నువ్వే ఉద్ధరించాలి. నరక కూపం నుంచి తప్పించి సద్గతి కల్పించాలి. సౌనకాది మహామునులారా, వ్యాసుడు ఇలా చెప్పేసరికి జనమేజయుడి అంతరంగంలో దుఃఖం సుళ్ళు తిరిగింది. తండ్రికి ఉత్తమ గతులు కల్పించకపోయాక ఎందుకు నా బతుకు దండగా అనుకున్నాడు. వ్యాస మహర్షి, నువ్వు చెప్పిన యజ్ఞాన్ని చెప్పినట్టు నిర్వహిస్తాను. మా తండ్రికి స్వర్గం లభించాలి అని దృఢ నిశ్చయంతో అన్నాడు. ఇది మరొక సమాచారం అడిగాడు. శ్రీదేవి భాగవతం 3వ స్కందం 12వ అధ్యాయం సమాప్తం. విష్ణుకృత దేవి యజ్ఞం. వ్యాస మహర్షి, దేవి యజ్ఞాన్ని లోగడ సృష్టి ఆదిలో విష్ణుమూర్తి చేశాడు అన్నావు. సమర్థుడు, జగత్కారణుడు అయిన విష్ణువు ఈ యజ్ఞం ఎందుకు చేయవలసి వచ్చింది? అప్పుడు అతనికి సహాయం చేసిన వారెవరు? బ్రాహ్మణులెవరు? ఎంతమంది? వేద విధులైన ఋత్విక్కులు ఎవ్వరు? ఈ వివరాలన్నీ తెలియచెప్పు. విష్ణుమూర్తి చేశాడంటే గొప్ప మాట కదా.
ఇది విన్నాక యజ్ఞం ప్రారంభిద్దాం అన్నాడు జనమేజయుడు. అలాగే చెబుతానంటూ వ్యాసుడు గొంతు సవరించాడు. జనమేజయ, శ్వేతదీపంలో త్రిమూర్తులు స్త్రీమూర్తులై జగదీశ్వరిని అర్చించారు. మళ్ళీ తమ పురుష రూపాలను తిరిగి పొందారు. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి శక్తులను పొందారు. దివ్య విమానంలో మహార్ణవానికి తిరిగి వచ్చారు. ధరా మండలాన్ని సృష్టించారు. దానికి ఆధారంగా జగదీశ్వరి శక్తి నిలిచింది. అందుకే దీనిని ధర అనే పేరు వచ్చింది. ఇందులో మధుకైటముల మేధస్సు కలిసింది కనుక మేదిని అనే పేరు ఏర్పడింది. విశాలంగా విస్తృతంగా ఉంది కాబట్టి పృథ్వీ అనే పేరు సిద్ధించింది. మహి అనే పేరు కూడా అందువల్లనే. దీన్ని శేషుడు తన మస్తకం మీద ధరించాడు. అటు ఇటు ఒరిగిపోకుండా నిలబెట్టడానికి ఇనుప గుండుల్లా పర్వతాలు ఆవిర్భవించాయి. అందుకే వాటికి మహీధరాలు అని పేరు. మణిమయ రత్న శృంగాలతో బహుయోజన విస్తీర్ణంగా బంగారు కొండను కల్పించింది జగదింబక. దాన్ని మేరు పర్వతం అంటారు. మరీచి, నారదుడు, అత్రి, పుల్యస్థుడు, పులూహుడు, క్రతుడు, దక్షుడు, వశిష్ఠుడు అనేవారు బ్రహ్మదేవుడికి పుత్రులు. మరీచికి కశ్యపుడు అనే సుతుడు జన్మించాడు. దక్షకుడికి 13 మంది పుత్రికలు కలిగారు. వారికి బహువిధాలుగా దేవతలు, దైత్యులు జన్మించారు. అది విస్తృతమైన కాశ్యపీ సృష్టి జరిగింది. అది మనుష్య, పశు, సర్పాది భేదాలతో విస్తరింది. బ్రహ్మదేవుడి శరీరంలో కుడి భాగం నుంచి స్వయంభూ మనువు ఆవిర్భవించాడు. వామ భాగం నుంచి శతరూప అనే స్త్రీ జన్మించింది. ఆవిడికి ప్రియపుత్రుడు ఉత్తానపాదుడనే కొడుకులు కలిగారు. మరో 3 అత్యంత సుందరాంగులు పుత్రికలుగా జన్మించారు. ఇలా బ్రహ్మదేవుడు సృష్టి జరిపి తన కోసం మేరు శృంగం మీద అతి మనోహరమైన సత్యలోకాన్ని నిర్మించుకున్నాడు. లక్ష్మీదేవితో కలిసి నివసించడానికి, క్రీడించడానికి అనువుగా విష్ణుమూర్తి అన్ని లోకాల కన్నా పైని వైకుంఠం నిర్మించుకున్నాడు. శివుడేమో కైలాసాన్ని ఏర్పరచుకున్నాడు. భూతగణాన్ని సిద్ధం చేసుకుని పార్వతీ సహితుడై కైలాస పర్వత శిఖరం మీద విహరిస్తూ ఉంటాడు. త్రివిష్టపం అనే స్వర్గాన్ని మేరు శిఖరాలతో ఒకదానిపై నిర్మించి సురేంద్రుడికి నివాసంగా అందించారు. సముద్ర మదనంలో పుట్టిన పారిజాతాన్ని, కామధేనువుని, 4 దంత ఐరావతాన్ని, ఉచ్చై స్రవమనే గుర్రాన్ని, రంభాది అప్సరసలను దేవేంద్రుడికి బహుకరించారు. ధన్వంతరి, చంద్రుడు కూడా క్షీర సముద్రం నుంచి ఆవిర్భవించారు. వీరు కూడా తమ తమ దేవగణాలతో కలిసి స్వర్గంలోనే నివాసం ఏర్పరచుకున్నారు. వీరంతా స్వర్గానికి ఆభరణాలు. తెలియక మనుష్య భేదాలతో ఇలా ఈ సృష్టి ముప్పేటగా సాగింది. అండజములు, శ్వేతజములు, ఉద్భిజములు, జరాయజములు అనే 4 భేదాలతో జీవరాశి కర్మానుసారంగా సముత్పన్నం అయ్యింది. సృష్టిని ఇలా జరిపి త్రిమూర్తులు తమ తమ భార్యలతో, తమ తమ నెలవులతో సుఖ సంతోషాలతో అనుభవిస్తూ విహరిస్తున్నారు. ఇలా ఉండగా ఒక రోజున విష్ణుమూర్తికి శ్వేత దీపము, మణిమంటపము జ్ఞాపకం వచ్చాయి. ఆది పరాశక్తిని దర్శించి శ్రీభావం పొంది అర్చించి స్తుతించి దివ్య మంత్రాల ఉపదేశంతో పాటు లక్ష్మీదేవిని అందుకున్న అలనాటి సంఘటన స్మృతి పదంలో మెరిసింది. మహాదేవి యజ్ఞం చేయాలని కోరిక కలిగింది. బ్రహ్మ మహేశ్వరులకు, అష్టదిక్పాలకులకు, వశిష్ఠ, కశ్యప, దక్ష, వామదేవ, బృహస్పతులను ఆహ్వానించి తన సంకల్పం తెలియచేశాడు. యజ్ఞ సంభారాలను పుష్కలంగా కల్పించాడు. శిల్పులను పిలిపించి మహావిభవం ఉట్టిపడేటట్టు సుమనోహరంగా, సాత్వికంగా, విశాలంగా యజ్ఞ మండపం నిర్మింపజేశాడు. 27 మంది వేద విధులను ఋత్వికులుగా వరించాడు. వారు విస్తారమైన వేదికలలో అగ్నులను రగిలించారు. దేవి బీజ సమన్వితాలైన మంత్రాలను పఠించారు, జపించారు. శాస్త్ర ప్రకారం హవిస్సుతో హోమాలు చేశారు. అప్పుడు ఒక అశరీరవాణి మృదుమధురంగా వినిపించింది. హే విష్ణు, నువ్వు ఈరోజు నుంచి దేవతలో కల్లా ఉత్తమోత్తముడు అవుతావు. బ్రహ్మాది సకల దేవతలు నిన్ను అర్చిస్తారు. మానవులంతా నీ భక్తులు అవుతారు. వారికి నువ్వే వరదుడవు. సర్వయజ్ఞాలలో నువ్వు ముఖ్యుడివి.
యాజ్ఞకులు ప్రథమార్చన నీకే చేస్తారు. దానవ పీడలు సంభవించినప్పుడు సకల దేవతలు నిన్నే ఆశ్రయిస్తారు. వేద పురాణాలు అన్నిటా నువ్వు పురుషోత్తముడుగా కీర్తింపబడతావు. భూలోకంలో ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా నువ్వే అవతరించి ధర్మరక్షణ చేయాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భూతలే తథాం సేనావతీర్యాసు కర్తవ్యం ధర్మరక్షణం. నీ అవతారాలకు భూలోకంలో విస్తృతమైన ప్రాచుర్యం లభిస్తుంది. అందరూ వాటిని అర్చిస్తారు. నీ అవతారాలన్నిట నా అంశ నీకు సహచారిణిగా ఉంటుంది. వారాహి నారసింహి భేదాలతో నా శక్తి నీకు సర్వకార్య ప్రసాదిని అవుతుంది. ఆ శక్తి స్వరూపాలు సర్వాభరణ భూషితాలై సర్వాయుధధారుణులై నీకు సహకరిస్తాయి. నువ్వు గర్వపడి వాటిని ఏనాడు చిన్నచూపు చూడకూడదు సుమా. వారంతా నీకు మాననీయులు, పూజనీయులు. జాగ్రత్త వహించు. భరతఖండంలో సర్వార్థప్రదలైన శక్తి స్వరూపాలుగా వారు అందరి పూజలను అందుకుంటారు. వారికి నీకు అఖండ కీర్తి లభిస్తుంది. సప్త దీపాలలోనూ స్వర్గంలోనూ మీ కీర్తి వ్యాపిస్తుంది. కోరికలున్న మానవులు అవి సిద్ధించడం కోసం రకరకాల ఉపాహారాలతో, వేద మంత్రాలతో, విభిన్న మార్గాలతో మిమ్మల్ని పూజిస్తూ ఉంటారు. సంపద అభివృద్ధులను పొందుతుంటారు. మధుసూదన, నువ్వు నేటి నుంచి దేవాది దేవుడవు. ఈ అశరీరవాణి పలుకులకు విష్ణుమూర్తి సంతోషించాడు. దేవతలంతా అభినందించారు. యజ్ఞం పరిసమాప్తి చేసి ఋత్వికులు సెలవు తీసుకున్నారు. బ్రహ్మ మహేశ్వరులు తమ నెలవులకు వెళ్ళిపోయారు. విష్ణుమూర్తి గరుడుని అధిరోహించి యజ్ఞశాల నుంచి తన మందిరానికి చేరుకున్నాడు. మళ్ళీ యథాపూర్వకంగా అందరూ తమ తమ విధులను తాము చేసుకుంటున్నారు. మునుల ఆశ్రమాలలో ఈ వార్త చర్చనీయాంశమయ్యింది. అందరికీ ప్రకృతి పట్ల భక్తిభావం చిగురించింది. ఆగమోక్త ప్రకారంగా అందరూ శక్తి పూజలు ఆరంభించారు. ఇది దేవీ భాగవతం తృతీయ స్కందం 13వ అధ్యాయం సమాప్తః.